My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like completely a traditional girl, like accepting what father says, what elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die that. If he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఒక శ్రేష్టమైన వాక్యాన్ని ధ్యానించబోతున్నామండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనతయు ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సమయంలో ఉన్న పాటన మీ పాద సన్నిధికి వస్తూ నాయన, ఇస్సాకు నూరంతల పంట ఎందుకు కోసుకున్నాడు, ఎలా కోసుకోగలిగాడు అనే సత్యాన్ని ఈరోజు మేము నేర్చుకుంటుండగా నాయన, మా జీవితంలో కూడా ప్రభా మేము ఫలించేవారిగా, అది కూడా నూరంతలుగా ఫలించే భాగ్యాన్ని చెప్తున్న నాకును వింటున్న ప్రతి బిడ్డకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనతో వేడుకుంటూ ఈ సమయాన్ని సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న ఈ వాక్యాంశం ఏంటి అంటే, ఇస్సాక్ యొక్క 100% హార్వెస్ట్కి కారణం ఏంటి, ఆయన ఆశీర్వాదాలకి కారణము అని అనొచ్చు. అలాగే హౌ కమ్ హీ క్యాన్ రిసీవ్ 100% ఆఫ్ హార్వెస్ట్ అంటే మనకి వాక్యం ఒకటి గుర్తు చేస్తుంది కదండి. దేవాది దేవుడు చెప్తా ఉంటాడు, మరి విత్తువాడు విత్తినప్పుడు మరి బండ మీద పడింది, పక్కన పడింది, ముళ్ళ పొదలు పడింది, మంచి నేల మీద పడింది అని ఉపమానం చెప్తాడు యేసుప్రభు వారు. అయితే మరి అంత చక్కగా చెప్పిన తర్వాత కూడా మరి మంచి నేల మీద పడిన పంట గురించి కూడా చెప్తాడు దేవుడు. 30 60 100 అని మాట్లాడతాడండి. మరి నేను గతంలో ఆల్రెడీ దీని గురించి మాట్లాడాను, కానీ ఇప్పుడు జస్ట్ క్లుప్తంగా అంటే ఈ ఈ ఈ అధ్యాయాన్ని ఇప్పుడు మనం చెప్తున్న మాటని ఆధారం చేసుకుంటే, మరి అసలు 30 60 వచ్చినా దీవెనే కదండి, అదేమి నష్టం కాదు. అలాగే అక్కడ 100 ఉంటుంది. మరి 30 వచ్చిన దీవెనే, 60 వచ్చిన దీవెనే, మరి అలాగే 100 వచ్చిన దీవెనే. కానీ ఇక్కడ ఇస్సాక్ అనే వ్యక్తి కరువులో 100 తీసుకున్నాడు. ఏంటంటే నష్టపోయారు, అసలు పంటే రాలేదు మొదటి 3 విషయాలలో, అంటే 3 పరిస్థితులలో. కానీ చివరి మంచి నేల మీద పడ్డది మాత్రం ఏమంటున్నాడు, 30 60 అంటే కనీసం ముళ్ళ పొదలో 30 దంతులు అని చెప్పట్లేదు. అలాగే మరి బండ్ల పక్కన పడింది, లేకపోతే రాయి మీద పడింది 60 అట్లా చెప్పట్లేదండి. మంచి నేల మీద పడిందే 30 60 100 అని చెప్తున్నాడు. మరి వీలైతే మీరు మళ్ళీ యూట్యూబ్లో వెతికితే ఖచ్చితంగా ఈ వచనం దొరుకుతుంది మీకు. కానీ ఏదేమైనా ఇక్కడ నేనేమంటున్నా అంటే, మరి అలా దేవుడు చెప్పినప్పుడు ఇక్కడ 100 పంటని డైరెక్ట్గా అది కరువు కాలంలో వితౌట్ రెయిన్స్ ఎలా ఇస్సాకు పొందుకున్నాడనే సత్యాన్ని మనం ధ్యానించబోతున్నామండి. నేను ఎందుకు ఈ ఇంట్రొడక్షన్ ఈ రీతిగా చెప్తున్నానంటే, మనకు ముందు మనం ఏం చెప్పుకోబోతున్నాం అనేది చెప్పుకుంటేనే కదండి మనం తర్వాత అర్థం చేసుకోగలం. పైగా దేవాది దేవుడైతే మరి ఒకటి చెప్పాలని మొదలు పెడితే ఇంకేదో చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన నోరు విప్పుతూ ఉంటాడు, మనం మాట్లాడుతూ ఉంటాము. మనకి ఆలోచనలు మనుషుల వశం, కానీ నిర్ణయాలు దేవుని వశం అన్నట్టుగా నేనేది ప్రిపేర్ అవ్వడం అనేది ముఖ్యం కాదు, కానీ మీకేదో అవసరమో అది దేవుడు పలికిస్తాడని నేను నమ్ముతానండి. అదే దేవుని నిజమైన వాక్య పరిచర్య. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు మనము నేర్చుకోవాల్సిన అంశము అంటే ఎక్కడి నుండి ధ్యానిస్తున్నామంటే, ఆదికాండము 26వ అధ్యాయము ఆల్మోస్ట్ మొత్తము అధ్యాయం ధ్యానించబోతున్నామండి. మరి వీలైనంత వరకు కొన్ని వచనాలు చదువుతాను. అక్కడ ఏంటంటే కరువులో విత్తాడు, అలాగే మరి 100 పంట కోసుకున్నాడు. ఇది ఒక మర్మం అండి. ఏంటి మర్మం తెలుసా? ఇక్కడ ఏదో తెలియబడ్డాని కాదు, కానీ కరువులో విత్తడం అనేది ఒక మర్మం, మనకి తెలిసిన విషయమే. ఆ విత్తనం ఇచ్చేది కూడా దేవుడే అంట కదా. ఆ వాక్యం కూడా మనకు తెలుసు కదండి. నూతన నిబంధనలో విత్తువాడికి విత్తనం ఇచ్చువాడు
దేవుడే అంట. మరి ఆ విత్తనం ఇచ్చిన తర్వాత విత్తనం వేసినంత మాత్రాన పంట రావాలని లేదు, కానీ ఇక్కడ మరి ఇస్సాకు గారు నూరంతల పంట కోసుకున్నారు. అయితే సందర్భాన్ని, ఆ సూచనని అదంతా కూడా మనం నేర్చుకుందామండి. అయితే ఇక్కడ ఇస్సాకు అనే వ్యక్తి ఎవరు? మరి అబ్రహాం యొక్క సంతానం, వాగ్దాన పుత్రుడు అండి. మరి ఆయన అప్పటికే యేసు ప్రభు అంటే తండ్రి దేవుడు, అబ్రహామా మరి నేనైతే నీకు 100 సంవత్సరం వయసులో నీకు కుమారుడిని అయితే ఇచ్చి ఉన్నాను, మరి ఇప్పుడు ఆ బాలుడు యవనస్తుడు కాబోతున్నాడు, నేను ఇప్పుడు నీవు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావనే పరీక్ష నీకు పెట్టబోతున్నాను, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే నీ కుమారుణ్ణి నాకు బలి అర్పించు అన్నప్పుడు దేవాది దేవుడి మాటకి లోబడి సరే ప్రభువా అని అబ్రహాము తన మరి ఏకైక కుమారుణ్ణి, అంటే ఇస్మాయిల్ ఉన్నాడండి, కానీ ఆయన వాగ్దాన పుత్రుడు కాదు, తన్ని వెళ్ళిపోమని చెప్తాడు. అయితే ఇస్సాకైతే దేవుడిచ్చిన వాగ్దాన పుత్రుడు, ఈ పుత్రుణ్ణి చంపడానికి కొండ మీదకి తీసుకెళ్ళాడు. ఆల్మోస్ట్ ఎలా అంటే మరి చంపడానికి, వధించడానికి సంసిద్ధం చేసి పడుకోబెట్టి మరి అక్కడ పీకని కోసే సమయంలో మరి దేవుని స్వరం ఏమన్నదంటే, ఆగు అబ్రహామా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నాకే మొదటి స్థానం ఇస్తున్నావు నీ ప్రియ కుమారుడి కంటే అని నాకు ఇప్పటికీ తెలిసింది. అంటే దేవునికి తెలియదా అండి? దేవునికి తెలుసు, కానీ ఆ సమయంలో ఆ పరీక్ష అవసరం, అది మన కోసం అవసరమేమో, మనకు నేర్పించడానికి అవసరమేమో. మరి నిజంగా అసలు అబ్రహాం ఎలాంటి వాడో, ఎలా అయిపోయాడో అని అబ్రహాంకి తెలుసుకోవడం అవసరమేమో. మరి ఆ రీతిగా ఆ ఇస్సాకండి, ఈ ఇస్సాకు, ఈ కుమారుడు మరి అబ్రహాం కుమారుడు. అయితే దేవునికి లోబడ్డాడు, తల్లిదండ్రులకి లోబడ్డాడు, చనిపోవడానికి సంసిద్ధమైపోయాడు, కానీ దేవుడైతే అతన్ని బ్రతికించుకున్నాడు. అతని నుండే మనమందరము కూడా రావడానికి మరి దేవుడు సహాయపడ్డాడు. ఆయన సంతానం అబ్రహాం సంతానం మాత్రమే కాదండి, మనం ఇస్సాకు సంతానం కూడా అని దేవుని పేరిట మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఇక్కడ ఏంటంటే ఒకానొక కాలంలో తనకి వివాహమైన తర్వాత మరి తనకి పిల్లలు కూడా మరి పుట్టి ఉంటారండి. అప్పటికి మరి ఆ సమయంలో జరిగిన సంఘటన ఏంటంటే కరువు వస్తుందండి. ఎలాంటి కరువు అంటే అబ్రహాం కాలంలో కూడా ఒక కరువు వచ్చిందంట, అంతకంటే కూడా భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియక మరి ఈ ఇస్సాకు ఎక్కడికో వెళ్ళాలని చూశాడు. మరి ఆ సమయంలో ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళిపోయాడంట. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, చూడండి ఎలాంటి మరి ఆ దినములో అబ్రహాము దినములో వచ్చిన మొదటి కరువు కంటేను మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చును. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీయుల దగ్గరికి మరి ఆ రాజు దగ్గరికి వెళ్ళి బ్రతకడానికి వెళ్ళాడటండి. మరి ఆ తర్వాత అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమును మందు నివసించుము అని చెప్పాడటండి. చూడండి అక్కడ ఏంటంటే ఒక ప్రదేశంలో అయితే ఉన్నాడు, అక్కడ కరువు ఉంది. ఆ కరువును బట్టి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడంటే ఆలోచన చేస్తున్నాడేమో ఇస్సాకు గారు. ఏమని అంటే, నేను మరి ఐగుప్తు దేశంకి వెళ్తే అక్కడ కరువు ఉండదు కదా అని ప్రయాణం అయ్యడానికి సిద్ధపడుతున్నట్టున్నాడు. ఆ సమయంలో దేవాది దేవుడు దర్శనమిచ్చి, నువ్వు వెళ్ళొద్దు, నేను ఎక్కడ చూపిస్తున్నాను అక్కడ మాత్రమే నువ్వు ఉండు అన్నప్పుడు ఇస్సాకు లోబడి అక్కడ ఆగిపోయాడండి. ఈ దేశమందు పరివాసే ఉండి అని చెప్పి వాగ్దానం కూడా చెప్తున్నాడు. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను, ఏలయనగా నీకును నీ సంతానమునకు ఈ దేశములన్నీ నేను ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశమునన్నింటినీ నీ సంతానమునకు ఇచ్చేదను అని చెప్పేసి, నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెనని చెప్పాను. ఇక్కడ చూడండి ఇస్సాకుకు తెలుసు అబ్రహాము విధేయత గురించి. అలాగే ఇక్కడ దేవాది దేవుడే తన తండ్రి గురించిన సాక్ష్యం చెప్తూ, నీ తండ్రి విధేయత వలన, నీ తండ్రి చేసిన గొప్ప త్యాగాల వలన, మీ తండ్రి నా మాటకి లోబడట వలన ఈరోజు నిన్ను కూడా దీవించాలనుకుంటున్నాను. నిన్ను, నీ సంతానాన్ని, ఆనాడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దాన పుత్రుడు నీవే, ఆ పుత్రుడు అయిన నీ నుండే సంతానం వస్తుంది కాబట్టి ఆ సంతానం అని చెప్పేసి దేవాది దేవుడు తనకి మరొక్కసారి నిబంధన చేస్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు, మరొక్కసారి వాగ్దానాలు చేస్తూ ఒక్క మాట అయితే చెప్తున్నాడు, ఇవన్నీ నేను చేస్తాను ఇస్సాకు, కానీ నేను చెప్పిన చోట నేను ఉండు అంటున్నాడు. ఎక్కడ? కరువు ప్లేస్లో ఉండమంటున్నాడు. ఆశీర్వదిస్తాడంట, ఉండేదేమో కరువులో అంట. చూడండి మరి ఆ సమయంలో తినడానికే తిండి ఉండకపోవచ్చు. మరి కరువు అంటే ఏంటంటే, మళ్ళీ మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను, తిండి సంగతి పక్క పెట్టేస్తే కరువు అంటేనే తినడానికే ఉండదు. ఇంకా కరువు ఎందుకు వస్తుందో తెలుసా అండి? వర్షాలు లేనందువల్ల, పంటలు లేనందువల్ల.
నిజం చెప్తున్నానండి, కరెంటు లేనందువల్ల కాదు, ఆస్తులు అంతస్తులు లేనందువల్ల కాదు, బంగారం దొరకనంత వల్ల కాదు, మంచి భార్య మంచి భర్త లేనందుకు కాదు, కానీ ఆహారము లేకపోతే కరువు అంటారండి. అది నిజమైన కరువు. తినడానికి కూడా గది లేని పరిస్థితులకు వెళ్ళడం కరువు అంటారు. అలాంటి మహాకరువులు బైబిల్లో ఎన్నో రాయబడినాయి. ఈ నాకు తెలిసి భూలోకంలో అయితే అలాంటి కరువులు కొన్ని దేశాలలో కొన్ని ప్రదేశాల్లో ఉన్నాయండి. మరి నేను కాదనట్లేదు, లేదని కూడా చెప్పట్లేదు, కానీ ఇక్కడ అలాంటి కరువు వచ్చినప్పుడు తినడానికే లేదండి అక్కడ. కానీ మరి అతను విశ్వాసంతో ఏం చేశాడటండి, మరి విత్తనాన్ని వేశాడు. నేను అనుకుంటున్నాను ఇవన్నీ అయితే విత్తనం ఎందుకు వేశాడు, పిచ్చోడ వేసాడా, వెర్రివాడ వేసాడా, అది నాకు తెలియదండి. తన దగ్గర ఉన్న ఆ ధాన్యపు గింజలనే మరి విత్తనంగా వేసేంత జ్ఞానము మరి దేవుడిచ్చాడో లేకపోతే దేవుడు చెప్పాడో అని వేసాడో మనకు తెలియదు, కానీ వేశాడండి. మరి వెయ్యాలంటే ఏం కావాలి? నిజం చెప్పాలంటే నీరు కావాలి, వర్షం పడాలి, తేమ కావాలి, ఇవన్నీ కావాలి. మరి అక్కడ కరువే ఉందండి, ఎండిపోయిన ఎడారి పరిస్థితులు. మరి అక్కడ పంట ఎలా వస్తుంది? ఆ వేసిన గింజలు సైతం మరి చచ్చిపోతాయి. మరి అదేంటంటే బండ మీద వేసినట్టే కదండి, నీళ్ళు లేకపోతే బండ మీద వేస్తే అది ఎట్లా మొలక వస్తుంది? రానే రాదు. ఆ గింజ ఎలా చచ్చిపోతుంది? చావనే చావదు. కానీ దేవాది దేవుడు విశ్వాసంతో ఇతను వేసిన విత్తనాన్ని 100 ఇచ్చాడండి. అదే నేను చెప్పబోతున్నాను. ఇక్కడ ఆలోచన చేస్తే కొన్ని సత్యాలు దేవుడు జ్ఞాపకం చేసి ఉన్నాడు. మొదటి విశ్వాసపు క్రియ ఏంటంటే ఆ ఉన్న ధాన్యాన్ని ఆహారానికి దాచిపెట్టుకోకుండా మరి విత్తనంగా వేసి ఉన్నాడు. అది దేవునికి మహిమ. ఆ తర్వాత వేసిన దానిని మరి దేవుడు ఎలా ఆశీర్వదించాడు చూద్దామండి, చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. ఇస్సాకు గెరారులో నివసించును, ఆ చోటి మనుషులు అతని భార్యను చూసి ఈ సందర్భం ఇప్పుడు వద్దు, కానీ అయితే నెక్స్ట్ అక్కడ చూసినప్పుడు 12వ వచనమండి, అభిమేలెకు ఈ మనుష్యుని జోలికి పోకూడదు, ఇతని భార్య జోలికైనా వెళ్ళకూడదు అని చెప్పేసి నిశ్చయంగా వెళ్తే మరణశిక్ష పొందండి. ఈ సందర్భం గురించి కూడా మనం కొంచెంసేపు ధ్యానిద్దామండి. ఇస్సాకు ఆ దేశమునందు వాడై విత్తనము వేసి ఆ సంవత్సరంలో 100 పంట పొందెను. అయితే ఇక్కడ ఇంతకుముందు దేవుడు దీవించిన తర్వాత జరిగిన ఇంకొక సంఘటన ఏంటంటే అక్కడ ఆ రాజు చూసి, ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళు చూసి ఇస్సాకు యొక్క భార్య అందంగా ఉంటే మరి ఏమవుతుందండి, మరి తీసుకొని పోతారని భయముతో అక్కడ తను కూడా మరి ఈమె నా సహోదరి భార్య కాదు అని చెప్తాడు. కానీ మరి అక్కడ ఉన్న వాళ్ళు తెలుసుకున్న తర్వాత అక్కడ ఉన్న రాజు ఏమంటాడు తెలుసా అండి? ఇది ఒక అద్భుతమైన మాట. ఏంటంటే నువ్వు ఎందుకు చెప్పలేదు ఇస్సాకు ఈమె భార్య అని? ఒకవేళ నువ్వు భార్య అని చెప్పకపోతే వేరే వాళ్ళు అనుభవించే వాళ్ళేమో, అప్పుడు మా ఊరికి మాకు నాశనం వచ్చేదేమో కదా నీ దేవుడి వలన, ఎందుకు ఇలా చేసావని చెప్పి ఏం చేశాడు తెలుసా? వాళ్ళని అక్కడి నుండి పంపించలేదు సరి కదా. ఏం చెప్పాడంటే ఈ మనుషుడు జోలికి, జాగ్రత్తగా వినండి, ఇస్సాకు జోలికి ఎవరైనా వెళ్తే, ఆయన భార్య జోలికి ఎవరైనా వెళ్తే వాళ్ళని చంపేస్తాను, మరణశిక్ష అని చెప్పేసి అభయహస్తాన్ని ఇచ్చాడు అక్కడున్న రాజు. నిజం చెప్పాలంటే వారి దేశంలో నివసిస్తున్నారు, వాళ్ళు బ్రతకలేరు అక్కడ, కానీ వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చేసింది. అంటే ఎవరు వచ్చి కూడా నువ్వు ఎందుకు ఇక్కడ విత్తనం వేస్తున్నావు, అసలు ఏంటి, అసలు నీ బ్రతుకేంటి, నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావని కూడా అడిగే వాళ్ళే లేనంతగా మరి అభయహస్తం. అంతే కదా, నువ్వు వెళ్ళే చోటల్లో వెళ్ళి నేను దీవిస్తాను, నీకు తోడై ఉంటాను అని, నీకు ఆశీర్వదిస్తానని చెప్పి మరి వాగ్దానం చేసిన మాటలు వెంటనే కేవలం కాపుదల మాత్రమే కాదు, ప్రొటెక్షన్ మాత్రమే కాదు, కానీ మరి ఆశీర్వాదం కూడా ఇచ్చినట్టుగా ఇక్కడ మరి అంటే ఇమ్మీడియట్గా నెరవేర్చబడిందండి ఆ వాగ్దానము. ఆ తర్వాత విశ్వాసంతో, ధైర్యంతో మరి విత్తనాన్ని విత్తి ఏం చేశాడు? 100 పంట అదే సంవత్సరంలో పొందుకున్నాడు అంటాను. మరి నేనేమంటానంటే 100 పంట రావాలంటే 2వ పంట 3వ పంట అని ఎత్తలేదంటండి. మొదటి పంటలోనే ఎత్తాడో లేకపోతే అదే సంవత్సరం అంతట్లో ఎత్తాడో నాకు తెలియదు, కానీ ఒకే సంవత్సరం లోపల విత్తిన దానికి 100 కంటే సమృద్ధి కలిగిన పంట అండి. దాని అర్థం నష్టం లేని పంట కరువులో పొందుకున్నాడు. మరలా అడుగుతున్నాను, కరువు అంటే ఏంటండి? తిండి లేని స్థితి, దానికి కారణం నీళ్లు లేని స్థితి. నీళ్లు లేకపోతే పంట రాదు. మరి ఇక్కడ అసలు నీళ్ళు ఎలా వచ్చాయి ఆలోచన చేశారా ఎప్పుడైనా? అసలు ఆ సాగు అనేది ఎలా చేయగలిగాడు ఇస్సాకు అంటే, సరే బావిలు తవ్వాడు అని అంటారు. అవును, బావిలు తవ్వుతా ఉన్నాడు. నెక్స్ట్ వచనాలండి, అదే అధ్యాయంలో నెక్స్ట్ వచనాలు బావిలు తవ్వుతా పోతా ఉన్నాడు. తవ్విన ప్రతిసారి నీళ్ళు వచ్చాయని ఏం చేశారు తెలుసా అండి? వేరే వాళ్ళు అది మాది అని లాక్కొని వెళ్ళిపోతున్నారు. మళ్ళీ తవ్వుతాడు, మళ్ళీ మాదని వేరే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు దేవుడు ఫైనల్గా ఒక బావి తవ్వుతున్నప్పుడు ఆటోమేటిక్గా మరి వాళ్ళు ఏమీ అడ్డం చెప్పలేదండి. ఆ బావి మాత్రం ఇస్సాకుదైపోయింది. కానీ ఇది ఎప్పుడు జరిగింది తెలుసా? ఈ బావులు తవ్వడం అనేది అది 100 పంట పొందుకున్న తర్వాత అని బైబిల్ చెప్తుంది. చూడండి, మరి బావిలు లేవు, బావిలలో నీళ్ళు రావాలన్నా అక్కడ సమృద్ధి ఉండాలంటే అక్కడ
కరువు కాలం పోయినట్టే కదండి. వర్షాలు పడితేనే ఈవెన్ బావిలలోకి వెళ్ళినా నీళ్ళు వస్తాయి, అంటే అది తర్వాత జరిగిన సంఘటన. కానీ ఈతను విత్తిన సమయంలో మాత్రం వర్షం రాలేదు, పైనుండి వర్షం కురవలేదు, కానీ విత్తనము ఫలించింది. నేను చెప్పాలండి, మరి వెళ్దామండి, ఆ సత్యంలోకి వెళ్దాం. ఒక్కసారి ఆదికాండము 6వ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా చదివిన ఎడల అక్కడ ఏమని ఉంటుంది తెలుసా అండి? అక్కడ నోవా కాలంలో అప్పటి వరకు వర్షము లేదు అని చెప్తున్నాడు. నోవా కాలం వచ్చినప్పుడు నేను వర్షాన్ని ఇవ్వబోతున్నాను, పరలోకపు వాకిళ్ళు విప్పి వర్షాన్ని కుమ్మరిస్తాను, అప్పుడు భయంకరమైన ప్రళయం లాంటి వర్షం వస్తుంది, అంతా కూడా కొట్టుకుపోతుంది అని చెప్పేసి నోవాతో దేవుడు చెప్తాడండి. అయితే అక్కడ ఒక మాట ఉంటుంది, చక్కటి వచనం ఏంటంటే, అప్పటి వరకు భూమి పైన వర్షం అనేదే లేదంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ ముందు సందర్భాలండి, ముందు సందర్భాలు. అంటే ఎప్పుడు నుండి వర్షాలు స్టార్ట్ అయినాయి అంటే నోవా కాలం నుండి వర్షాలు స్టార్ట్ అయినాయి. దానికంటే ముందు వర్షాకాలం లేదండి, వర్షాకాలం లేదు. కానీ ఏంటంటే పైకెళ్ళి తేమ అంటే మంచు లాంటిది కురుస్తుంది, అలాగే భూమిలోకి వెళ్ళి తేమ వచ్చి ఆ పంటని తడుపుతుంది, అలా పంట వస్తుందని వాక్యం చెప్తుంది. అలా మరి దేవాది దేవుడు కార్యం చేశాడు. అయితే మీరు అనొచ్చు, మరి సేద్యపరచడానికి ఆదాము సమయంలో కూడా దేవుడు మరి నీటినిచ్చాడు కదంటే, దానికి కూడా వెళ్దామండి. 1వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయాన్ని నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, మనకి ఏమైనా చేయగలడు, అద్భుతాలు చేసే దేవుడు. మరి దేవుడు ఈరోజు నా జీవితంలో కూడా నువ్వు ఏ కరువులో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ రుకలో ఉన్నావో మిమ్మల్ని విడిపించడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఏంటంటే, ఈరోజు ఏదో వాక్యం సత్యం తెలుసుకోవడానికి కాదు, కానీ మన జీవితంలో వీటిని ఎట్లా అనుసరించాలి, ఎలా పాటించాలి, ఎట్లా మన జీవితంలో ఇవి నెరవేర్చబడతాయి అనేది మనకు కావాల్సిన సత్యాలండి. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగుగాక. మరి ఇక్కడ ఆ 1వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూస్తే అక్కడ ఏముంటుందండి, దేవుడు వెలుగు కలుగగా అని, చీకటి కలుగా అని చెప్పేసి అలా ఒక్కొక్క దినము గురించి మాట్లాడుతూ వచ్చాడు. మళ్ళీ తర్వాత మరి 6వ అధ్యాయం 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపపడినందున తన హృదయములో నొచ్చుకొనెను అంటుంది. అయితే నోహావు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు అని చెప్పేసి ఇక్కడ నోహాను మాత్రమే కాపాడుకున్నాడటండి దేవాది దేవుడు. కానీ అక్కడ నోహాని కాపాడుకోవడానికి ఒక పడవనైతే ఇచ్చి ఉన్నాడు. ఇక్కడ ఐగుప్తులో వెళ్లకుండా ఇస్సాకుని కరువులో కాపాడడానికి ఆహారం ఇచ్చి ఉన్నాడండి. చూడండి, అక్కడ వర్షము వల్ల నోహావు దీవించబడలేదు, అలా అని చెప్పేసి ఇక్కడ మరి ఎండిపోయిన పరిస్థితిని బట్టి ఇక్కడ ఇస్సాకు దీవించబడలేదు. కానీ ఇక్కడ ఎవరు దీవించబడుతున్నారు అనేది చూస్తే, దేవాది దేవుడు చేత మాట్లాడిన ప్రతి మాటని వింటున్న వాళ్ళు దీవించబడుతున్నారు. నోవా మాట విన్నాడు, ఇస్సాకు మాట విన్నాడు, ఆ రీతిగానే దీవించబడుతున్నాడండి. అయితే ఇక్కడ మరి 1వ అధ్యాయంలో చూసినప్పుడు ఏదోను వనము దేవుడు తయారు చేసినప్పుడు అక్కడ 26వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే, దేవుడు తన రూపంలో మనిషిని తయారు చేసిన తర్వాత ఏదోననే వనంలో పెట్టి ఉన్నాడంట. ఎవరిని? ఆదాముని, అవ్వను కూడా పెట్టి ఉన్నాడు అనుకుందాం. అయితే అక్కడ సేద్యపరచుటకు మనుషులు లేరంటండి. మనుషులు లేనందున అక్కడ ఏంటంటే, మనుషులు లేరు కాబట్టి అక్కడ తేమ వచ్చి భూలోకంలోకి వెళ్ళి, అలాగే ఆకాశం నుండి మంచు కురిసి అక్కడ సేద్యం అనేది అంటే ఆ పంట మరి ఆల్రెడీ ఉన్న చెట్లకి ఎలా వాటికి తేమ వస్తుంది, ఎలా ఫలిస్తున్నాయి, వాటికి దేవుడు ఇచ్చిన ఏ చెట్టుకి ఆ ఫలము ఇచ్చేలాగా దేవుడు మరి ఇచ్చి ఉన్నాడు కదండి. మరి అవన్నీ కావాలంటే మరి ఎవరు పోషించారు, ఎవరు సేద్యపరిచారు అంటే మరి కేవలం ప్రకృతే సేద్యపరిచిందండి. అయితే ఆదాముని సృష్టించిన తర్వాత దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు, ఏదోను వనంలో మాత్రమే ఒక 4 రివర్స్ని పారింపజేసేటట్టుగా పెట్టి, అంటే కావాలనండి దేవుడు అలా ఆ ఏదోను వనాన్ని సృష్టించి వాటిని సేద్యపరచడానికి. మరి ఆదాముకు ఒక పని ఇవ్వాలి కదండి. మరి భూమి చేస్తుంది కదా, ప్రకృతి చేస్తుంది కదండి, ప్రకృతి చేస్తుందని వదిలేయచ్చు కదా. అలా వదిలేయకుండా ఆదాముకి పని ఇవ్వాలని చెప్పేసి 4 చెరువులను పెట్టి, ఆ చెరువుల ద్వారా వచ్చిన నీటిని మరి వ్యవసాయం చేయమని, మరి ఆ చెట్లని, ఆ పొలాల్ని చూసుకోమని, సేద్యపరచడానికి
ఆదామును అవ్వను పెట్టి ఉన్నాడండి. హల్లెలూయా. ఆ రకంగా ఆ ఒక్క ఏదోనులోనే ఉంది, కానీ భూలోకం అంతటా కూడా వర్షం లేదు. అక్కడ రివర్లోకి వెళ్ళి చూడండి, జాగ్రత్తగా వినండి, అక్కడ ఉన్న చెరువులోకి వెళ్ళి వచ్చిన నీటిని బట్టి అక్కడ సేద్యపరుస్తున్నాడు కేవలం ఏదోను తోటలో. కానీ నిజం చెప్పాలంటే భూలోకం అంతా ఉన్న తోటలు కావచ్చు, చెట్లు కావచ్చు, వర్షము లేదు, కానీ కేవలం భూమిలో ఉన్న తేమ, ఆకాశం నుండి ఉన్న మంచు మాత్రమే కురుస్తుంది అని, మరి అప్పటి వరకు కూడా సేద్యపరచడానికి మనుషులు ఉన్ననో మరి మనుషులు కాదు చేస్తుందని క్లియర్గా రాయబడుతుందండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, మరి దేవాది దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, కరువు కాలంలో కూడా వర్షము లేదు. అప్పుడు కరువు కాదది, అది పరలోక దేవుడు ఆకాశం నుండి కుమ్మరిస్తున్న మంచు కురిసింది. కానీ నోవా కాలంలో భూమి శపించబడినప్పుడు, మరి అన్నీ కూడా శపించబడుతున్నప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి మరి దేవాది దేవుడు వర్షాలనైతే ఇచ్చి ఉన్నాడు. వర్షాలు వస్తాయి, వర్షాలు పోతాయి, కరువులు వస్తాయి, కరువులు పోతాయి అన్నట్టుగా మరి ఒక టైం వచ్చింది, కరువు కాలం. అప్పుడు ఇస్సాకు విధేయతను బట్టి ఇక్కడ నేను చెప్తున్నాను, మనం 100 అంటే 100 పంట ఎందుకు కోసుకున్నాడు అనేది విధేయత వల్ల వచ్చింది. అయితే అసలు ఆ పంట ఎలా తయారైంది అనేది మనం ఆలోచన చేస్తే, ఆదాము కాలంలో హల్లెలూయా ఏ మంచు కురిసిందో అదే మంచు ఇస్సాకు లోబడడం వల్ల, దేవునికి మహిమ కలుగును గాక, అదే మంచు ఆకాశం నుండి కురిసి అదే తేమ భూమిలోకి వెళ్ళి వచ్చి తను విత్తన ఆ పంటకి, ఆ విత్తనాలకి సేద్యాన్ని ఇచ్చి, మరి నీటినిచ్చి, మరి అది విత్తనము పగిలి మరి ఏ పెద్ద వృక్షములు అయ్యాయో, మరి అది ఏ పంట కోసుకున్నాడో, అది ఏ ఆహారమో, అది ఏ విత్తనమో మనకు తెలియదు, కానీ అది మాత్రం 100 పంటగా మార్చబడింది. నేను ఎందుకు ఇది క్లుప్తంగా నేను చెప్పి వచ్చిరాని మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఇస్సాకు దేవుడి మాటకి లోబడడం వల్ల మరి 100 పంట కరువులో పొందుకుంటే మనము కూడా అలాగే, అంటే మన కోసము దేవుడు కూడా అద్భుతం చేయగలడండి. మనము లోబడితే, ఆయన స్వరానికి లోబడితే, ఆయన చెప్పింది వింటే, కరువులో మనం తిని చచ్చిపోతే అయిపోతాయి. ఇప్పుడు చూడండి, ఒక్కసారి మరి ఆ విధవరాలని ఒక్కసారి తన కుమారుణ్ణి జ్ఞాపకం చేస్తే, ఏలియా సమయంలో ఏమంటది ఆమె, నా దగ్గర ఈ కొంచెం నూనె ఉంది, ఈ కొంచెం పిండే ఉంది, ఇది తిన్న తర్వాత ఇంకా మేము చచ్చిపోతామంటే చచ్చిపోతారంట. ఆత్మహత్య చేసుకోవడం కాదు, ఇంకా ఇదే లాస్ట్ ఆహారము, ఇక దీని తర్వాత మాకు కొన్ని సంవత్సరాల దాకా ఆహారం ఉండదు, కాబట్టి ఆహారం లేక మేము చచ్చిపోతాం, కాబట్టి ఈ లాస్ట్ ఆహారం తృప్తిగా తిందామని సిద్ధపరచుకుంటున్నామని అక్కడ ఏలియాతో చెప్తుందా తల్లి. అప్పుడు ఏలియా ఏమంటాడు, సరే మెంచదమ్మా, కానీ ముందు నాకు ఒక అప్పం ఇవ్వు అని చెప్పేసి, కొంచెం చిన్న బిల్ల నాకు చేసి రొట్టె ముక్క అన్నప్పుడు ఆమె ధైర్యంతో మరి విశ్వాసంతో, అయ్యా సరే ఏముందులే, ఇంకొక మాట ఇంకొక రోజు ముందు చచ్చిపోతాం అనుకుందో, లేకపోతే దైవజనుడని గుర్తించిందా, ఇదంతా తర్వాత విషయం, కానీ సరే మాతో పాటు నువ్వు అడిగినందుకు నువ్వు ఒక ముద్ద తిను అని చెప్పేసి ఆయనకి మొదటి ముక్క ఇచ్చినప్పుడు, అంత మాత్రమే కాదు తెలుసా అండి, ఆ ఏలియా చెప్పి ఉన్నాడు, నీ తోటిలోని పిండి ఆగిపోదు, బుడ్డిలోని నూనె తరిగిపోదని కూడా ఒక ప్రవచనాత్మకమైన మాట చెప్తాడు. నాకు తెలిసి అప్పుడు ఆమెకు అర్థం కాలేదేమో, కానీ తర్వాత ఆ పిండి ఎలా ఎదుగుతూ ఉంది. అద్భుతం చేశాడండి, దేవుడు చేశాడు. చేపలు కూడా, చేపల విషయంలో కూడా, రొట్టెల విషయంలో మరి ఎక్కడ ఎలా అంటే విరుస్తూ ఉంటే మల్టిప్లై అవుతూ ఉంటా, అద్భుతాలు సూచక్రియలు అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ కూడా గుండెలో అది ఏ రీతిగా బుడ్డిలో నూనె పెరిగిందో మనకు తెలియదు. ట్యాప్ ఓపెన్ చేస్తే కదా నీళ్ళు వచ్చేసినట్టుగా, ట్యాంక్లో నీళ్ళు అయిపోయేదాకా వస్తాయి, ట్యాంక్లో నీళ్ళు అయిపోతే ఆ ట్యాప్లో నీళ్ళు కుర్రావు. కానీ ఇది మాత్రం దేవాది దేవుడు 3.5 సంవత్సరాలు కరువులో మరి దేవుడు ఆమెను పోషించాడు, విధేయత చూపించడం వల్లనే. ఇక్కడ నేనేమంటాను, ఇచ్చుట పుచ్చుట గురించి నేను మాట్లాడట్లేదండి. దేవుడు చెప్పిన చోట నువ్వు నిలబడి, దేవుడు ఉన్నమన్న చోట నువ్వు ఉంటే, దేవుడు నీకు చేసే సహాయం అంతా ఇంత కాదండి. మనకు ఒక్కొక్కసారి అర్థము కాదు, కానీ దేవుడు మాత్రం మనకి అన్ని రకాల సహాయాలు చేస్తాడు. మనకు అర్థమే కాదండి. నేనేం చేస్తానంటే నిజంగా చెప్తున్నానండి, నా జీవితంలో ఎన్నో పొరపాట్లు నా ద్వారానే జరుగుతూ ఉంటాయి, రోజు చేసేది కాదు, కానీ నా ద్వారా జరిగినవి అయితే నేను మళ్ళీ ఏం చేస్తానంటే, రోమీల రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, నేను అదే మాట్లాడతాను మళ్ళీ. ప్రభా నువ్వేమన్నావు ప్రభా, ప్రతి దాన్ని అక్కడ ఏముంటుందని తెలుసా, ప్రతి పరిస్థితిని మేలుకరంగా అన్నావు కదా, యూ మేక్ ఆల్ థింగ్స్ ఫర్ మై గుడ్ అన్నావు. అన్నిటినీ దేవుని మారుతాము, అలాగే నా మేలుకు మారుస్తానంటున్నాం. ఆల్ థింగ్స్ అంటే మంచి చెడు అన్నీ ఉంటాయని
అర్థం కదా ప్రభా, ఇదిగో నా వల్ల ఈ పొరపాటు జరిగింది, ఇదిగో నా వల్ల ఈ ఆలస్యం జరిగింది, నా వల్ల ఇది జరిగింది, నాకు సంబంధం లేదు, నేను క్షమించమని అడగమంటావా దేవా, నా వల్ల పొరపాటు జరిగింది, నన్ను క్షమించు, నువ్వు అడగమన్నావు, నేను అడుగుతున్నాను, కానీ ఇంకంతవరకే నేను చేయగలను, నేనైతే ఇప్పుడు వెనక్కి వెళ్ళి ఏం చేయలేను, కాబట్టి నష్టం జరిగింది, ఇక్కడ ప్రాబ్లం వచ్చింది, పొరపాటు నాదే, నన్ను క్షమించు ప్రభా. కానీ నువ్వు క్షమిస్తావు, అయిపోయింది, కానీ దీన్ని నేను మేలుగా మార్చుకోవడం చూడాలనుకుంటున్నా ప్రభా. ఇది మేలుగా మార్చాలి, ఎందుకంటే నాకు వాక్యం ఉందండి, ఆయన వాక్యం సత్యం సజీవమైనది, నేను ఎందుకు వ్యర్థం చేసుకోవాలి ఆయన వాక్యాన్ని, నేను వ్యర్థం చేసుకోను. కాబట్టి నేను అడుగుతాను ప్రభా, దీన్ని ఇదిగో నేను నష్టం, నేనే కారణం, సాతాను కాదు, మనుషులు కాదు, వీళ్ళు కాదు ప్రభా, నేను నష్టపోయిన దానికి నాకు మేలు ఎట్లా చేస్తావో చెయ్యంతే. ప్రార్థన అండి, విశ్వాసంతో అడుగుతాను. నా తండ్రి అండి, నా తండ్రి అయి ఉన్నాడు, ఆయన నా భర్త అయి ఉన్నాడు, కాబట్టి నేను ప్రభా నీ చిత్తం, ఇంకా నువ్వు మేలు అన్నావు కదా, నాకు మేలుగా మారుస్తానన్నావు ప్రతి పరిస్థితిని, ఈ నష్టాన్ని, ఈ కీడుని, ఇదిగో నేను కోల్పోయిన దాన్ని నాకు మేలుగా, నీకు మహిమ, మళ్ళీ నీకు మహిమ రావాలి ప్రభా దీని ద్వారా, అంతే అని చెప్పేసి, అంటే వెనుకున్న వాటిని మర్చిపోయి ముందుకు సాగడం ఒక్కెత్తైతే, ఆ పరిస్థితిని మేలుకరంగా మార్చు ప్రభా అని కోరుకోవడం మన విశ్వాసంకి ఇంకొక మెట్టే అండి. అది మెట్టు పైకి ఎక్కడం కానీ దిగడం కాదు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగుతుంది. అది కూడా నీ చిత్తమైతే అని అంటాను ప్రభా, నేను ఇక్కడికే వదిలేద్దామా, ఓకే ఫైన్, లేదు మారుస్తావా, నువ్వు మార్చు, కానీ నీకు అప్పచెప్తున్నాను అన్నప్పుడు దేవుడు ఎన్నో పరిస్థితుల్లో వాటిని మేలుకరంగా, ఆయనకి మహిమాకరంగా మార్చుకున్నాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా ఏమి జరిగినను జరగకపోయినను, ఇక్కడ నష్టం కలిగిందండి కొద్దో గొప్ప, ఆయనకి ఏం నష్టం కలిగింది అనేది చూస్తే, నిజం చెప్పాలంటే అక్కడ రాజు నాశనం చేయొచ్చు వాళ్ళ భార్యని, అక్కడ శిక్ష రావచ్చు, మీరు ఎందుకున్నారు వాళ్ళని ఎల్లగొట్టచ్చు, కానీ దేవుడు దీవించాడు కాబట్టి వాళ్ళు కూడా అతనికి భయపడ్డారు. విత్తనం వేసినప్పుడు అందరూ వెర్రివాళ్ళలాగా చూసారేమో, నోవాని ఎట్లనైతే ఏంటి ఏం కడుతున్నావు, ఎందుకు కడుతున్నావు అని ఎక్కిరించారు, అలాగే ఇస్సాకును కూడా ఏంటి తినడానికే లేదు, ఏం వెతుకుతున్నావు, ఇది ఇప్పుడు వర్షం పడుతుందా అనండి. నిజం చెప్పాలంటే వర్షం పడలేదండి, దేవునికి మహిమ కలుగును కాక, అక్కడ వర్షమే రాలేదు. కానీ ఏమైందంటే ఆదాము కాలంలో దేవుడు సృష్టిని సృష్టించినప్పుడు, ఆ సృష్టి నోటితో పలకబడినప్పుడు, ఆ చెట్టు కమ్ము అన్నప్పుడు చెట్లు అయినాయి, ఫలించండి మీ చెట్లకు అంటే ఏ చెట్టుకు తగ్గట్టుగా ఆ చెట్టు ఫలించును గాక, ఏ కాయకు తగ్గట్టుగా ఆ కాయ ఫలించును గాక అని ఎలా అయితే దేవుడు చెప్పాడో, దానికి కావలసిన తేమని దేవుడు ఎట్లా ఇచ్చాడో, అప్పుడు అదే మాట ప్రకారం అదే కార్యము, అదే మొదటి మాటలు మరి ఇక్కడ నెరవేర్చబడ్డాయి. ఇస్సాక్కి నెరవేర్చబడితే నీకు నాకు కూడా దేవుని మాటలు పొల్లుపోకుండా నెరవేర్చబడతాయి. ఆయనకి నువ్వు ఏం చేయాలో అవసరం లేదండి. నేను ఈరోజు దేవాది దేవుని నామంలో ఒక విజ్ఞాపన చేస్తున్నాను మీ అందరినీ. ఏంటంటే, మీరు కరువుల్లో ఉన్నారా, కష్టాల్లో ఉన్నారా, ఇబ్బందులో ఉన్నారా, ఇరుకులో ఉన్నారా, భక్త సింగ్ గారంట ఆయన ఒక తీర్మానం అంట, ఆయన సొంతంగా తీసుకున్న తీర్మానం కాదండి. మనం కూడా ఒక్కొక్కసారి కొన్ని అనుకుంటాం, వాళ్ళు తీసుకున్నారు కదా అయితే మనం కూడా తీసుకొని చేద్దామని. అందరికీ అది వర్తించాల్సిన అవసరం లేదండి. కాకపోతే వారిని బట్టి మనం విశ్వాసంలో ముందుకు సాగొచ్చు. అతనికి దేవుడు చెప్పాడంట, నువ్వు అడగొద్దు, నువ్వు నా వైపే చూడాలి. అది దేవుడిచ్చిన ఆజ్ఞ అతనికి. అతను అలాగే నిలబడ్డాడు, అలాగే ముందుకు సాగాడు. కొంతమందికి దేవుడు మరి పౌలు భక్తుడు కొన్నిసార్లు అడగలేదు, కొన్నిసార్లు అడిగాడు. అలాగే ఆయనకేం దేవుడేం చెప్పలేదు. అదే పేతురు విషయంలో చూస్తే పాదాల దగ్గరకు వచ్చి బంగారం కుమ్మరిచ్చేశారు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, శిష్యులు వాళ్ళు పెరుగుతూ ఉంటుండగా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ దగ్గర ఉన్నదాన్ని పంచుకుంటూ ఎవరు భేదవాళ్ళు లేకుండా అందరూ సమానంగా జీవించారంట. ఇలా మన జీవితంలో మనకి ఇక్కడ ఈ లోకంలో ఇప్పుడైతే ఎవరు మనకి ఇవ్వరండి, కానీ దేవుడు ఆయన సృష్టికర్త నీకోసం ఎడార్లని సెలయర్లుగా మారుస్తాడు. అప్పు సిచ్యువేషన్కి వెళ్ళి మార్చగలడు. నీకున్న ఏ అవసరతనో ఏ అక్కర్నో నాకు తెలియదు. నేను కేవలం ఈరోజు డబ్బుల గురించి మాట్లాడండి. నీ ప్రతి అవసరం నీకు ఏది కావాలో, ఆరోగ్యం విషయంలోనే కావచ్చు, కుటుంబం విషయంలోనే కావచ్చు, సమాధానం విషయంలో కావచ్చు, పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో కావచ్చు, మరి సమస్యలు చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంటుంది కదండి. నీ పేరు, నీ సమస్య నీకే తెలుసు కాబట్టి ఆ సమస్య పేరును నువ్వు ఇప్పుడు దేవుని సన్నిధిలో చెప్పుకో. దేవుడు దాన్ని మేలుగా నీకు దేవునికి మహిమకరంగా నీకు మేలుకరంగా మార్చి ఇస్సాకుకి ఏ రీతిగా అద్భుతం చేశాడు. 100 పంట ఇట్లా ఇస్సాకు ఇచ్చాడు, అలాగే నువ్వు కోల్పోయిన దానికి 100 ఖచ్చితంగా దేవుడు ఇస్తాడని దేవుని పేరిట జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రమయ్యా. అయ్యా, ఈ కొన్ని సత్యాలు ప్రభా మా జీవితంలో నెరవేర్చబడును గాక అని ఇస్సాకుని 100 ఆశీర్వదించినట్టుగా మమ్మల్ని కూడా మేము చేస్తున్న ప్రతి పనిలో, నీ పనిలో ప్రాముఖ్యంగా నాయన 100 ఫలించి నీ కొరకు ప్రభా మహిమ తీసుకొచ్చే పాత్రలుగా మమ్మల్ని జీవింపచేయటకు సహాయం చేసి నీ జీవాత్మ చేత నింపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనతో వేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.